హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, నేను ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా సరుపు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ దువ్వెనలు ఉంటాయి కదండి, వీటిని దీంట్లో వేసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఇలా నానిన తర్వాత మనకి పాత బ్రష్ ఉంటుంది కదండి, టూత్ బ్రష్, దీంతో క్లీన్ చేసుకోవాలండి. మనం ఇలాగా వేడి నీళ్ళల్లో క్లీన్ చేసినప్పుడు మురికి అనేది చాలా చక్కగా పోతుందండి. మా ఛానల్లో కిచెన్ టిప్స్ ఇంకా రీయూజ్ ఐడియాస్ కూడా ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. చూడండి, చక్కగా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా అన్నింటినీ క్లీన్ చేసిన తర్వాత వీటిని మనం నార్మల్ వాటర్ తోటి కడిగి పెట్టుకుందామండి. చూడండి, మనం ఇలాగా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న మురికి అనేది పోతుందండి, కానీ దాంట్లో మన కంటికి కనిపించని బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఈ దువ్వెనలని ఒక డ్రై క్లాత్ తోటి మొత్తం తడి లేకుండా తుడుచుకొని, తర్వాత మన దగ్గర శానిటైజర్ ఉంటుంది కదండి, ఈ శానిటైజర్ని మనం దువ్వెనల మీద వేసుకొని ఒకసారి బ్రష్ తోటి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అందులో బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా చక్కగా క్లీన్ అవుతుందన్నమాట. ఇలా మనం కనీసం 1 మంత్కి ఒకసారైనా చేస్తూ ఉండాలండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.